హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడర్స్ వెల్త్ గ్రూప్. దిస్ ఇస్ శర్మ హియర్. ఈరోజు మనం ఒక ఇండికేటర్‌ని చూద్దాం. దీన్ని 4, 5 ఇండికేటర్స్ తయారు చేశాను. మీకు ఏది నచ్చితే అది మీరు చూసుకోవచ్చు. ఇది పర్టిక్యులర్‌లీ స్వింగ్ ట్రేడ్ కోసం తయారు చేసిన ఇండికేటర్. అంటే మనం ఏదైనా స్టాక్‌ని కొని కాల్ ఆప్షన్ గాని, పుట్ ఆప్షన్ గాని హోల్డ్ చేయడానికి గాని, లేదా స్టాక్‌ని కొనడానికి గాని, హోల్డ్ చేయడానికి గాని చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం ఎఫ్&ఓ‌కే కాకుండా పరిమితం లేదు. ఇది అన్ని స్టాక్స్‌కి కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో ఉన్న 4, 5 రకాల ఆహ్, ఆహ్, ఇండికేటర్స్ తయారు చేశాను. ఒకసారి మీకు ఒకటి తర్వాత ఒకటి చూపిస్తాను. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ నంబర్స్ చాలా తక్కువున్నారు. దయచేసి మీరందరూ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది నా విన్నపం. సరే, ఇంకా టైం వృధా చేయకుండా మనం ఒకసారి ఇందులోకి వెళ్దాం. ఇది ఒక ఆహ్, ఇండికేటర్. అంటే ఈ ఇండికేటర్ దేన్ని బేస్ చేసి మనం స్వింగ్ ట్రేడ్‌కి అనుకున్నామంటే, ఒకటి వాల్యూమ్, రెండోది ఆహ్, మెయిన్‌గా ఆర్ఎస్ఐ. అంటే డైలీ, వీక్లీ, మంత్లీ ఆర్ఎస్ఐని అది చెక్ చేసి మనకి బెస్ట్ స్టాక్స్‌ని చూపిస్తుంది. ఇది ఒక రకం ఏంటంటే, ప్రతి స్టాక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చోళమండలం మీద క్లిక్ చేయగానే చోళమండలం సెటప్ డీటెయిల్స్ చెప్పింది. రికమెండేషన్ బై కాల్ ఆప్షన్ ఉంది. ఒకవేళ ఎఫ్&ఓ స్టాక్ అయితే బై కాల్ ఆప్షన్ ఉంటుంది. లేదంటే మనం దాన్ని ఎఫ్&ఓ స్టాక్స్ అయితే కాల్ ఆప్షన్ కొని ఉంచుకోవచ్చు. లేదంటే ఆహ్, ఈ ఈ ఈక్విటీ స్టాక్స్ అయితే ఈక్విటీస్‌లో మీరు బై చేసుకోవచ్చు. సో, నేను ప్రస్తుతం ఎఫ్&ఓ స్టాక్స్‌కి నేను పరిమితంగా చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను సిప్లా సెలెక్ట్ చేశాను. సిప్లా చేస్తే వెయిట్ చేయమంది. సో, కోల్ ఇండియా వెయిట్ చేయమంది. అలాగే ఆహ్, ఈ స్టాక్స్ అన్నిటికి కూడా మనం వరుసగా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది మార్కెట్ అయిపోయిన తర్వాత కాబట్టి ఒకసారి ఇలాగా ప్రతి స్టాక్ మీద ఒకసారి క్లిక్ చేసి చూసుకోవడం ఒక పద్ధతి. ఓపిక ఉంటే చేసుకోవచ్చు. లేదంటే ఇంకో ఇండికేటర్ కూడా చూపిస్తాను. అదేం చేస్తుందంటే 12 స్టాక్స్ ఫిల్టర్ చేసి మనకి నిఫ్టీతో సహా అది కూడా ఇస్తుంది. సో, ఇప్పుడు మనం చూస్తున్న స్టాక్స్‌లో ఏది కూడా లేదు. మొత్తం మీద ఒకటో, రెండో స్టాక్స్ తప్పిస్తే మిగతావేవి కూడా హోల్డ్ చేసే ఇది లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోల్డ్ చేసుకోవచ్చండి. 360 అన్ని హోల్డ్ చేసుకోవచ్చు అంటోంది. సో, ఇది హోల్డింగ్ స్టాక్. కాల్ ఆప్షన్ కొని హోల్డ్ చేసుకోవచ్చు. లేదా మనం క్యాష్‌లో ఈక్విటీస్‌లో కొనుక్కోవాలన్నా ఫ్యూచర్స్‌లో కొని ఎంట్రీ కూడా ఇక్కడ ఇచ్చింది. ఈ లైన్స్ మీరు చూసినట్టయితే ఎంట్రీ టార్గెట్స్ కూడా ఇస్తుంది. 2 టార్గెట్లు పెట్టాను. 1:2, 1:3 రేషియోలో ఏటీఆర్ బేస్డ్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్ఎస్ఐ డైలీ, వీక్లీ, మంత్లీ ఏవైతే రెడీ టు బ్రేక్ ఉంటాయో అది మనకి కండిషన్ మ్యాచ్ అయినప్పుడు ఇస్తుంది. సో, ఇలాగా మన స్టాక్స్‌ని మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. ఎంచుకున్న వెంటనే అది ఫిల్టర్ చేసి ఇప్పుడు ఏబీ క్యాపిటల్ ఉందనుకోండి. ఏబీ క్యాపిటల్‌లో మనం హోల్డ్ చేసుకోవచ్చని చెప్తోంది. అలా ప్రతి స్టాక్‌ని మనం చూసుకోవచ్చు. మీకు మార్కెట్ అయిపోయే ముందు గాని, మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు గాని, మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డేకి మనం తీసుకోవచ్చు. అందులో తొందర ఏం లేదు. ఎందుకంటే తొందరపాటుగా మనం తీసుకోకూడదు. అనలైజ్ చేసుకొని సాయంత్రానికి అనలైజ్ చేసి చేసుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఇంకొక ఇండికేటర్ ఏంటంటే, ఇది మనకి ఒక మొత్తం మీద ఒక 15 స్టాక్స్‌ని, బెస్ట్ స్టాక్స్‌ని ఎన్ఎస్‌సిలో ఉన్న అదే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్‌ని ఫిల్టర్ చేసి కాల్ సైడా, పుట్ సైడా అంటే బై చేసుకోవచ్చు. ఇప్పుడు కాల్ సైడ్ అంటే ఇప్పుడు సెల్ చేసి ఉంచలేం కాబట్టి ఫ్యూచర్‌లో చేసుకోవచ్చు. కానీ క్యాష్‌లో ఈక్విటీస్‌లో ఉంచలేం కాబట్టి నేను ఎఫ్ఎన్ఓ దృష్టిలో పెట్టుకొని రాశాను ఇది కోడ్. సో, ఇప్పుడేమైంది మనకి ఈ కోడ్‌లో మనం చూసినట్టయితే ఇక్కడ ఆహ్, బై పిఇ అనుంది. ఇది సెల్ సైడ్ ఎంట్రీ చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ యాక్చువల్లీ కొద్దిగా తప్పున్నది. కానీ మనం బై పి అంటే 725 కిందకొచ్చేసిందంటే మనం హెచ్‌డిఎఫ్‌సి బై చేసుకోవచ్చు. పుట్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. అలాగే ఆహ్, ఎఫ్‌బి ఎస్‌బిఐన్‌కొచ్చేసరికి కాల్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. ఇవి 12 స్టాక్స్‌ని అది ఫిల్టర్ చేస్తుంది. దాంట్లో ఒక నిఫ్టీ కూడా ఉంచాను. నిఫ్టీ కండిషన్స్ కూడా అన్నీ మ్యాచ్ అయితాయి. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఐ చూడండి. మనం ఎస్‌బిఐ ఆర్ఎస్ఐ చూస్తే డైలీ ఆర్ఎస్ఐ 62, వీక్లీ ఆర్ఎస్ఐ 51, మంత్లీ ఆర్ఎస్ఐ 58.9 దగ్గర ఇక్కడుంది. సో, ఇవి కొద్దిగా కండిషన్స్ 2 ఆర్ఎస్ఐలు మ్యాచ్ అయినా కూడా అది మనకి బై సి అని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఓవర్ సోల్డ్ జోన్‌లోకొచ్చి 32, 36, 43లో ఉంది. సో, హెచ్‌డిఎఫ్‌సి మనం అలా కూడా హెచ్‌డిఎఫ్‌సిని పుట్ ఆప్షన్ సైడ్ ఉండొచ్చు. అంటే హెచ్‌డిఎఫ్‌సి నేను ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సి కనుక నేను తీసి చూసినట్టే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మనం చూస్తే అది కిందకున్నది. సో, మనం దీంట్లో ఆహ్, ఈ 725 కిందకొచ్చినప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే ఇదొక రకమైనది. అంటే ఇది ఆటోమేటిక్‌గా ఒక 12 స్టాక్సే ఫిల్టర్ చేసిస్తుంది. అది
నేను ఫిక్స్ చేసిన స్టాక్స్. ఓకే. అది కాకుండా మనం ఏదైనా స్టాక్‌ని చూసుకోవాలి అనుకున్నప్పుడు 12 స్టాక్స్‌ని చేసి అవాయిడ్ చేసేదేది, గుడ్ టు హోల్డా కాదా అనేది మనకి ఇది క్లియర్ కట్‌గా చెప్తుంది. ఇది కూడా 12 స్టాక్స్‌లో ఫిల్టర్ చేసి మనకి ఇస్తుంది. అలాగే ఇది మాత్రం ఏంటంటే, ఈ స్టాక్ మనం ఎక్కడ కొనాలి అనేదని ఆహ్, అని కూడా ఇస్తుంది. కొనొచ్చా లేదా? హోల్డ్ చేయొచ్చా లేదా? అని కూడా మనం చెప్తుంది. క్యాష్ ఈక్విటీస్‌లో కూడా మనం చూసుకోవచ్చు. ఏ స్టాక్ అయినా సరే, ఇప్పుడు సపోజ్ ఐసీఐసీఐ బ్యాంక్ కొనొచ్చా లేదా? డైలీ ఆర్ఎస్ఐ ఎలా ఉంది? మంత్లీ ఆర్ఎస్ఐ ఎలా ఉంది? సో, ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇండ్ హోటల్స్ బుల్లిష్ ఉంది. అంటే ఇది ఎఫ్ఎన్ఓ స్టాక్ కాబట్టి అది రికమెండ్ చేసింది బై సీఈ. సో, ఇండ్ హోటల్ కూడా బానే ఉంది కాబట్టి బుల్లిష్. అంటే రేపొద్దున ఈ హై బ్రేక్ చేసినప్పుడు ఉదయాన్నే ఇది ఇంట్రాడేకి కూడా పనికొస్తుంది. హోల్డింగ్ అంటే అదే కాదు. మనం సపోజ్ ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ ఇచ్చాను కదా! దీన్ని బ్రేక్ చేసి పొద్దున్న రేపు సస్టైన్ అయితే దెన్ వి కెన్ గో ఫర్ కాల్ ఆప్షన్. సో, ఇలాగా మనం స్టాక్స్ కూడా ఇక్కడ ఎంచుకోవచ్చు. చూడండి ఇండిగో కూడా ఉంది. ఇండిగో ఈ లైన్ గ్రీన్ లైన్ దాటి సస్టైన్ అయితే ఎందుకంటే ఆర్ఎస్ఐ 69, 59, 56 బావుంది. ఇంట్రాడేకి కూడా పనికొస్తుంది. డైలీ ఆర్ఎస్ఐ కూడా బావుంది. సో, ఇలాగా మనం స్టాక్స్‌ని ఎంచుకోవచ్చు. ఏ స్టాక్ అయినా పొద్దున్నకి, రేపొద్దునకి మనం ప్రిపేర్ అయ్యి, అందులో స్టాక్స్ ఒక్కొక్కటి తీసుకొని చూసుకోవచ్చు. సో, ఎందుకంటే లిమిటేషన్ ఉంటుంది. ట్రేడింగ్ వ్యూకి కొంత లిమిటేషన్ ఉంది కాబట్టి, ఆ లిమిటేషన్ వలన నేను పూర్తి స్టాక్స్‌ని వీటిని పెట్టలేకపోయాను. ఎందుకంటే ఇది ఇక్కడ కనుక మనం అన్ని స్టాక్స్ కనిపెట్టామంటే, అది మొదటికే మోసం వచ్చి బ్లాక్ చేసేస్తుంది. సో, ఈ స్టాక్‌లో మీరు ఏదైనా తీసుకోవాలన్నా, ఇక్కడ మనకి చక్కగా ఫిల్టర్ చేసి టాప్ 12 స్టాక్స్‌ని అది ఫిల్టర్ చేసి ఇస్తుంది. అది మనం గుడ్ టు హోల్డ్ అనే ఎస్‌బీఐ అనంటే, మనం కాల్ ఆప్షన్ కొనుక్కోవచ్చు, లేదా క్యాష్‌లో కొనుక్కోవచ్చు, లేదా ఫ్యూచర్‌లో కొనుక్కోవచ్చు. సో, మనం ఎస్‌బీఐని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఎస్‌బీఐఎన్ టైప్ చేయగానే అది ఇక్కడ చెప్పేస్తుంది. అంటే ఎప్పుడు బై చేయాలి? 10.83 దాటితే మనం బై చేసుకోవాలి. సో, 10.83 దాటి సస్టైన్ అయిందనుకోండి, అప్పుడు మనం కాల్ ఆప్షన్‌లో హోల్డ్ చేసి కూడా ఉంచుకోవచ్చు. ఇది దీని వ్యవహారం. సో, ఇలాంటి ఇండికేటర్ గనుక మీకు అవసరం ఉన్నది, నేను హోల్డింగ్ చేసుకుంటానండి, నాకు హోల్డింగ్ స్టాక్స్ కావాలండి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది తీసుకొని ఉండొచ్చు. ఇది చాలా ఈజీగా మీకు చేసుకోవడం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు రిలయన్స్ చూస్తాను. రిలయన్స్ బై చేయొచ్చా అంటే కాదు. బై చేయకూడదు. వెయిట్ చేయమంటుంది. సో, అలాగే ఏదైనా స్టాక్ మనం ఎంచుకున్నప్పుడు రాండమ్‌గా కూడా మనం స్టాక్స్ తీసుకోవచ్చు. అలా క్యాష్‌లో, ఈక్విటీస్‌లో కూడా మనం తీసుకోవచ్చు. దీనికి సాయం మనం ఏదైనా ఇప్పుడు ఎవరికైనా స్వింగ్ ట్రేడింగ్ కావాలి అనుకున్న వాళ్ళకైతే స్వింగ్ ట్రేడ్ స్కానర్ కూడా నేను ఉదయం లైవ్‌లో చూపించాను. సో, అది కూడా మీరు చూసుకోవచ్చు. చాలా చక్కగా పనికొస్తుంది. సో, ఒకసారి నేను అది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. ఇందులో మీకు లాభం ఏంటంటే మనకు ఆల్ స్వింగ్స్ ఉంటాయి. ఒకే దాంట్లో 5 స్వింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. స్వింగ్ కోడ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఫిల్టర్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నారో జోన్‌లో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్ నేను పొద్దున్న మాట్లాడుతూ చెప్పాను ఇది బ్రేక్‌ఔట్ అవుతుందని. సో, ఇది మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ మీరు చూడొచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ చక్కగా మనం మాట్లాడిన తర్వాత అది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో, ఇది పొద్దున్న నేను ఉదయం 9:30కి నేను వీడియో చేశాను. అంటే లైవ్‌లోకెళ్ళాను. సో, ఇది మనకు స్వింగ్ ఇస్తుందనుకున్నాం. ఆ స్వింగ్ అలాగే పొద్దున్న ఇంట్రాడేలో స్వింగ్ ఇచ్చింది. సో, దీన్ని బై సైడ్‌కెళ్ళింది. సో, అలాగే వీటిని కూడా మనం ఉపయోగించవచ్చు. ఇండికేటర్స్ కాకుండా ఎవరైనా ఒక స్కానర్ కావాలండి అనుకున్న వాళ్ళకి ఇది మనకి చాలా చక్కగా ఇందులో ఏంటంటే చూడండి మొమెంటమ్ బ్రేక్‌ఔట్ స్కానర్ నియర్ హై ఉన్నవి అంటే ఇవేమవుతాయంటే మొమెంటమ్ చూడండి ఒక్కొక్కటి నేను మీకు షేర్ చేస్తున్నాను. అది రన్ అయిన తర్వాత ఆ సెటప్ క్లియర్ అయ్యి దాంట్లో ఉన్న స్టాక్స్ మనకి చూడండి 59 స్టాక్స్ పాస్ అయ్యాయి. దాంట్లో అన్ని 59 స్టాక్స్‌ని అది ఫిల్టర్ చేసి ఆ కండిషన్స్‌కి టాప్ 5 స్టాక్స్‌కి మనకి ఇచ్చింది. 5 స్టాక్స్‌ని మనకిచ్చింది. ఏవి 5 స్టాక్స్? సోలారిస్ ఇండియా, పేటీఎం, పిడిలైట్ ఇండియా, బాష్ ఇండియా, యునైటెడ్. సో, ఈ స్టాక్స్ మనం ఇన్‌స్టిట్యూషనల్ మూవ్‌మెంట్ సెటప్. ఇన్‌స్టిట్యూషనల్‌గా వీళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఈ స్టాక్స్‌లో మనం కొనుక్కోవచ్చని చెప్తాం. ఓకే. అలాగే ఇంకొక స్కానర్. నెక్స్ట్ సెకండ్ స్కానర్ స్క్వీజ్ అండ్ గామా. ఏదైతే స్టాక్ స్క్వీజ్ అయ్యి అండ్ గామా బ్లాస్ట్ అవ్వడానికి రెడీగా ఉంటాయో, వాటిని మనం ఇది ఫిల్టర్ చేసేస్తుంది. ఈ కోడ్ మనం ఎప్పుడైతే రన్ చేస్తామో, అది స్క్వీజ్ అండ్ గామాలో మనకి స్టాక్స్ చూపిస్తుంది. ఒక్క నిమిషం మనం ఓపిక పట్టాలి. ఇది ప్రతిరోజు మీరు మార్కెట్ అయిపోయిన తర్వాత గాని, మార్కెట్ అవుతున్నప్పుడు చివరి క్షణాల్లో అంటే ఒక 15 నిమిషాలు, 10 నిమిషాలు ఉండగా 3 గంటలకు మీరు రన్ చేశారంటే ఎందుకంటే మార్కెట్ 3:15కి క్లోజ్ అయిపోతుంది. 3 గంటలకి మీరు చూసుకోవచ్చు. 3:30 తర్వాత కూడా కొనుక్కోవచ్చు అది వేరే విషయం. సో, ఇది ఇందులో వచ్చిన స్టాక్స్‌ని మనం ఫిల్టర్ చేసిస్తుంది. ఇప్పుడు చూడండి స్వింగ్‌లో డాష్‌బోర్డ్‌లో వస్తుంది. ఆర్ఎస్ఐ స్కానర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రేడర్స్ వెల్త్‌లో చూడండి ఇప్పుడు నారో ఇందాకలే మనం స్కాన్ చేసే ఫిల్టర్ చేసాం కదా! ఇది నారో జోన్‌లో ఉన్న స్టాక్స్ రెండిటిని
ఇక్కడ ఇచ్చింది. ఒకటేంటంటే సన్ ఫార్మా, రెండోది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇవి 2 బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇది గామా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఈ 2 స్టాక్స్. సో, అలాగే మూడో స్కానర్ చూద్దాం. ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్. ఆర్ఎస్ఐని మనం ఏది కావాలంటే అది మనం ఇక్కడ ఈజీగా దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ స్యూట్‌లోకెళ్ళి అది ఫిల్టర్ చేసి ఇస్తుంది. స్టాక్స్ ఉంటే ఎన్ని స్టాక్స్ అంటే తక్కువ స్టాక్స్ పెట్టాను. 5 స్టాక్స్ వస్తేనే దాంట్లో ఒకటో, రెండో స్టాక్స్ మనం తీసుకోవచ్చు. టాప్‌లో ఉన్న స్టాక్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఒకవేళ స్టాక్స్ ఉంటే ఫిల్టర్ అయ్యి చెప్తుంది. నో స్టాక్స్ ఎందుకంటే మనం స్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూషనల్ క్రైటీరియాస్ పెట్టాం కాబట్టి దానికి రాలేదు స్టాక్స్. సో, పుల్ బ్యాక్ చూద్దాం. ఎందుకంటే జనరల్‌గా ఈ పుల్ బ్యాక్ సిస్టమ్ ఏంటంటే 52 డేస్, 52 వీక్స్ హైకి వెళ్ళిన తర్వాత కొన్ని స్టాక్స్ ఒక 10% పుల్ బ్యాక్ వచ్చి ఆ స్టాక్స్ మనకి మంచి మూవ్‌మెంట్ ఇస్తాయి. అలాంటి పుల్ బ్యాక్ స్టాక్స్‌ని మనం ఈజీగా పట్టుకోవచ్చు. ఇది ఫిల్టర్ చేసి మనకి స్టాక్స్ ఇస్తుంది. అప్పుడు అవి మళ్ళీ మంచి స్వింగ్ ఇస్తాయి. ఇది కూడా చూడండి 32 స్టాక్స్‌ని ఫిల్టర్ చేసిన తర్వాత మనకొక 5 స్టాక్స్‌ని మన డాష్‌బోర్డ్‌లో ఇచ్చింది. ఆ 5 స్టాక్స్ మ్యాన్‌కైండ్, ప్రెస్టీజ్, భారత్ ఎయిర్టెల్, యెస్ బ్యాంక్, ఇండ్ హోటల్. ఈ స్టాక్స్ మనకి 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉండి రెడీ ఫర్ బ్రేక్‌ఔట్ అన్నమాట. ఇందాక చూసినప్పుడు మనకి ఇండ్ హోటల్ కూడా మనకొచ్చింది. చూడండి చూపిస్తాను. ఇండ్ హోటల్ మనకి బుల్లిష్‌గానే ఉంది. ఇక్కడ కూడా మనం డబుల్ చెక్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ఐ ప్రకారం ఇండ్ హోటల్ కూడా బుల్లిష్ ఉన్నది. సో, ఈ విధంగా మనం ఇండ్ హోటల్‌లో ఒక లాట్ తీసుకునో, లేదా మనం క్యాష్‌లో, ఈక్విటీలో బై చేసుకునో, లేదా ఫ్యూచర్స్‌లో బై చేసో ఉండొచ్చు. తర్వాత మనకొచ్చిన భారతీ ఎయిర్టెల్ మనం చూసినట్టయితే ఆర్ఎస్ఐ ప్రకారం భారతీ ఎయిర్టెల్ ఎలా ఉందో కూడా మనం ఒకసారి ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది వెయిట్ చేయమంటది. ఇది చాపీ అండ్ మిక్స్డ్ స్టేటస్‌లో ఉంది. ఎందుకంటే డైలీ యావరేజ్ ఆర్ఎస్ఐ వచ్చి 28కి వచ్చేసింది. సో, వీక్లీ బానే ఉంది. మంత్లీ బానే ఉంది. కానీ డైలీ సపోర్ట్ ఇవ్వలేదు. సో, ఈ మిక్స్డ్‌గా ఉంది కాబట్టి ఇది వెయిట్ చేయొచ్చు. సో, భారతీ ఎయిర్టెల్ కూడా ఒకటి బుల్లిష్ స్టాకే. కానీ యూ హావ్ టు వెయిట్ ఫర్ థట్. సో, ఇలాగా ప్రతి స్టాక్‌కి మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంకొక నెక్స్ట్ చూసేసే పుల్ బ్యాక్ 50 డేస్ వీక్‌లో చూసాం. ఇప్పుడు సెక్టర్ రొటేషనల్ అంటే సెక్టోరియల్‌గా ఏ సెక్టర్ బావుంది, ఏ సెక్టర్‌లో రొటేట్ అయ్యి మనకి మంచి స్టాక్స్ చూడండి 5 స్టాక్స్ మనకు 6 స్టాక్స్ ఇక్కడ ఇచ్చింది. సో, సెక్టర్ రొటేషన్‌లో మీరు చూసినట్టయితే ఇవి మనకి మంచి స్టాక్స్ ఇక్కడ ఇస్తాయి. ఇది కూడా మంచి స్టాక్స్ ఫిల్టర్ చేసి ఇస్తుంది. వీటిని కూడా మనం చక్కగా ట్రేడ్ చేసుకోవచ్చు. మనం హోల్డ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంట్రాడేలో దీన్ని వాడుకుంటానండి. ఇంట్రాడేలో కూడా ఆ మొమెంటమ్‌ని క్యాచ్ చేసి తీసుకోవచ్చు. అయితే ఇదేవి రికమెండేషన్ అయితే కాదు. ఇదొక స్ట్రాటజీ. దీన్ని మీరు వాడుకోవచ్చు. అంటే మనం మార్కెట్‌లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మన దగ్గర మంచి టూల్స్ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆ టూల్స్‌ని వాడుకుంటూ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా విషయాలు ఇందులో పెట్టాను. సెక్టర్ రొటేషన్ పెట్టాను. వీక్లీ చేంజ్ పర్సెంటేజ్, ఆర్ఎస్ఐ, ఏడీఎక్స్, ట్రెండ్ రివర్సల్స్, డీఐఐ ఎంత కొంటున్నారు, ఎఫ్ఐఐ ఎంత కొంటున్నారు ఇవన్నీ కూడా నేను ఇందులో పెట్టాను. సో, ఇందులో ఫిల్టర్ అయిన స్టాక్స్ కూడా మనం ఒక దృష్టి వేయొచ్చు. సో, ఇలాగా 5 రకాల మనం 5 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఒకే దాంట్లో వస్తాయి. ఈ షీట్ మన దగ్గర ఇండికేటర్ కూడా మనకి చెప్తుంది. ఏ ఇండికేటర్‌లో మనం ఏ స్టాక్‌లో మనం కొనుక్కోవచ్చు, ఏ స్టాక్‌లో మనం ఉండొచ్చు. సపోజ్ సన్ ఫార్మా చూద్దాం ఒకసారి. ఈ వీడియో పెద్దదవ్వకుండా చూస్తున్నాను. మరీ పెద్దయితే మీకు బోర్‌గా ఉంటుంది. నాకు అప్‌లోడ్ చేయడం కూడా కష్టం. సో, ఒక 1 బై 1 స్టాక్ మీరు చెక్ చేసుకుందాం అన్నా కూడా మీరు ఒకటి, ఒకటి రాత్రి కూర్చొని ఒక 15 నిమిషాలు మీరు ఓపిక పట్టారంటే ఇందులో ఉన్న స్టాక్స్‌ని మీరు నోట్ చేసుకొని బుక్‌లో రాసుకోవచ్చు. వచ్చిన స్టాక్‌ని ఇక్కడ చాలా ఫాస్ట్‌గా ఫిల్టర్ చేస్తుంది. సో, ఆ స్టాక్ బావుందా లేదా ఇగో చూడండి ఇది బియర్ స్వింగ్ ఉంది. ఇది బేరిష్ స్వింగ్ పుట్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. అంటే ఇదేంటి స్టాక్ నోట్ చేసుకోండి. వరేర్ ఇంజినీరింగ్ అనేది. నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని నెక్స్ట్ టైమ్ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకుంటాం. సో, ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కనుక మీరు అన్ని ఎఫ్ఎన్ఓ స్టాక్స్ టెలిగ్రామ్‌లో యాడ్ చేయాలి. ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఏం లేదు మీరు ఏం చేయాలంటే ఎన్ఎస్‌సికి పోవాలి. ఎన్ఎస్‌సికి వెళ్ళిన తర్వాత ఎన్ఎస్‌సిలో ఎఫ్ఎన్ఓ స్టాక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఎఫ్ఎన్ఓ స్టాక్స్‌కెళ్ళండి. ఎఫ్ఎన్ఓ స్టాక్స్ తీసుకొని అందులో ఉన్న స్టాక్స్‌ని డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత అది ఒక ఎక్సెల్ షీట్‌లో ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి దానికి చిన్న ఫార్ములా ఒకటి రాయడమే. అంటే ప్రతి స్టాక్‌కి మనకొక ఆహ్, ఇది రావాలి. ఏంటండి కామా రావాలి. ప్రతి స్టాక్ పక్కన ఒక కామా రావాలి అనుకుంటే మనం ఒక కామా పెట్టుకోవచ్చు. సో, దీన్ని ఆహ్, ఒక చిన్న కోడ్ ద్వారా మనం రాసుకోవచ్చు. సో, అప్పుడు ఆ కోడ్ ద్వారా రాస్తే మనం చక్కగా అది ఆ కోడ్ మనకి కామా అని వస్తుంది. ఆ కామా వచ్చిన తర్వాత
ఆహ్, దాన్ని మనం ఆ లిస్ట్ కింద వచ్చిన తర్వాత ఆ లిస్ట్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఒకేసారి అన్నీ యాడ్ అయిపోతాయి. లేదు మీరు యాడ్ చేయాలనుకుంటే మాన్యువల్‌గా యాడ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఈ స్టాక్‌ని ఒకసారి ఇక్కడికెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడికెళ్ళి ట్రేడింగ్ వ్యూలోకెళ్ళి ఒక ఒక్ స్టాక్ నేమ్ ఇచ్చి మనం సపోజ్ ఇండస్ ఇండ్ అన్నాం అనుకోండి. ఇండస్ ఇండ్ తర్వాత కామా ఇవ్వాలి. కామా ఇచ్చి అలా వరుసగా అన్ని స్టాక్స్‌ని కామాలు పెట్టి మనం రాస్తే అవన్నీ కూడా యాడ్ యాడ్ అంటే యాడ్ అయిపోతాయి. సో, ఇది మన ఇలాంటి విషయం అండి. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా స్వింగ్ ట్రేడింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా ఆర్ఎస్ఐ బేస్డ్ గాని, సెక్టర్ రొటేషన్ గాని, లేదా మొమెంటమ్ డాష్‌బోర్డ్ కానీ ఇలాంటి ఏమైనా కావాలనుకున్న టూల్స్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9492340656. నేను ఇక్కడ రాస్తున్నాను. 9492340656. ఇక్కడ మార్కెట్‌లో ఏది కూడా నేను చెప్పేవేవి కూడా రికమెండేషన్స్ కాదు. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్‌ని కూడా కాదు. మీరది గమనించండి ఫస్ట్. సో, ఆ తర్వాత అప్పుడు చూద్దాం. సో, మీకేమైనా కావాలనుకుంటే ట్రైనింగ్ ఇస్తాను. మీరెలా ట్రేడ్ చేసుకోవచ్చనేది మీకు చెప్తాను. చేసిన తర్వాత అప్పుడు మనం ఆహ్, వివరంగా మీకింకా వివరాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబరొచ్చి 9492340656. థాంక్స్ అండి. హావ్ ఏ గుడ్ నైట్.